జై శ్రీరామ్ అందరికీ. మనం మోరంగడ్డ అంటాం కదండి, ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు కదా, దాంతో నేను భక్షాలు చేశానండి. మంచి టేస్టీగా అయినవి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. చేస్తుంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మాత్రం మా అమ్మమ్మ, మా నానమ్మ, మా అమ్మ వాళ్ళు చేస్తుంటే చూశానండి. కానీ ఎలా చేస్తారనేది నాకు అంతగా ఐడియా లేదు. చిన్నగా ఉన్నప్పుడు చూశాను నేను. నాకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత అయితే ఎవరు చేసినట్టు అనిపించలేదు. మరి మా అమ్మ కూడా తర్వాత అయితే చేయలేదు, ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు చేసినట్టు గుర్తుంది. ఎలా చేస్తారనేది కూడా నాకేం పెద్దగా ఐడియా లేదు, కానీ ఇలా చేస్తే సరిపోతుందిలే అన్నట్టుగా ఐడియాతో చేశాను. మనము ఉగాది పండగకి భక్షాలు చేసుకున్నాం కదండి, ఆ భక్షాలు చూసిన తర్వాత నాకు ఈ భక్షాలు గుర్తుకొచ్చినాయి. సరేలే ఒకసారి ట్రై చేసి చూద్దాము చేశాను. చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్గా స్వీట్ పొటాటో ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి ఇలా బెల్లం పాకం బట్టి కొన్ని వాటర్ వేసి, కొంచెమే బెల్లం కదండి మనకు, స్వీట్ పొటాటో కూడా చిన్న చిన్నవి 3 ఉన్నాయి కదా, అందుకోసమని కొంచెమే బెల్లం. ఇవి 4 అయినాయండి భక్షాలు అయితే, 4 భక్షాలు అయినాయి. ఇలా చేశాను అన్నట్టు. ఇది ఇట్లా గడ్డల్లాగా ఉంది కదండి, దాన్ని పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేశానండి మెత్తగా చేసిన తర్వాత ఇలాగ అయినవి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నెయ్యితో చేశానండి, నెయ్యితోనే చేశాను, నెయ్యి వేసే కాల్చాను. మరి తర్వాత తినేటప్పుడు నెయ్యి పాలతో తిన్నానండి, చాలా బాగుందండి, మంచి టేస్ట్ అయ్యింది. మీకు కూడా వీలైతే ట్రై చేయండి. స్వీట్ పొటాటో భక్షాలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మా పిల్లలు అలాగే తిన్నారు, మీ ఇంట్లో కూడా అలాగే తింటారని అనుకుంటున్నాను నేనైతే. మీరైతే ఇలాగ ట్రై చేసి చూడండి ఒకసారి అయితే. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే, చేసుకున్న వాళ్ళైతే పర్వాలేదండి. కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. మీరు వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాది ఇంతకుముందు ఛానల్ డిలీట్ అయ్యింది, అత్తమ్మ స్వరాలు అని చెప్పేసి మళ్ళీ నేను కొత్తగా ఇది స్టార్ట్ చేశానని. 100 మెంబర్స్ అయ్యారు ఇప్పటికీ. థ్యాంక్ యూ అండి.